కొద్దిసేపటి క్రితం దుర్గిలో అడుగుపెట్టిన నందమూరి తారక్ ఇప్పుడు మాత్రం దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ దుర్గిలో అడుగుపెట్టడం మాత్రమే కాకుండా తన తాతగారి యొక్క విగ్రహాన్ని చూసి ఎంతగానో చలించిపోయారట. ఆ విగ్రహం సాక్షిగా చెప్తున్నాను, ఖచ్చితంగా నేను మాత్రం టీడీపీ రంగ ప్రవేశం చేయడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి భవిష్యత్తును మార్చి అందరినీ కూడా ఎంతో అద్భుతంగా ముందు బాటసారిగా నడిపిస్తాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ శపథం చేశారట. మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. మరి అక్కడ ఉన్నటువంటి సీనియర్ తారక రామారావు గారి యొక్క అద్భుతమైన విగ్రహానికి కావాలని కొంతమంది దుండగులు సుత్తితో కొట్టిన నేపథ్యం కూడా గమనించారట జూనియర్ ఎన్టీఆర్. గమనించడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ, నా తాతగారు ఎంతో గొప్ప వ్యక్తులు, అలాంటి ఒక అద్భుతమైన ఎంతో మంచి మనస్తత్వం గల వ్యక్తులు ఇంతవరకు ఈ భూమి మీద ఎవరు లేరని నా నమ్మకం. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఇలాంటి విగ్రహాన్ని సుత్తితో కొట్టడం ఏమాత్రం సబబు కాదు. ఖచ్చితంగా నేను నా తాతగారి యొక్క విగ్రహం మీద శబ్దం చేసి చెప్తున్నాను, ఆయనలాగే అద్భుతంగా ప్రజాసేవలో మునిగి తేలుతానని, ప్రజలకి ఎలాంటి హాని కలిగించనని నేను మాటిస్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట. మరి ఈ వ్యాఖ్యలు విన్నటువంటి ఏపీ ప్రజలు సైతం చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది.